మనం ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించిన నవంబర్ 2025 నెల గురించి మాట్లాడుకుందాం. ఈ నెల మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఏ విషయాలలో చాలా సంతోషంగా ఉంటారు, ఏ విషయంలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డబ్బు, ఆరోగ్యం, జాబ్, బిజినెస్ మరియు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అంటే ఎవరెవరు వస్తారంటే ధనిష్ట నక్షత్రంలో 3వ మరియు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, శతభిజం నక్షత్రంలో 4 పాదాలలో పుట్టిన వాళ్ళు, అలాగే పూర్వ భాద్రపద నక్షత్రంలో 1, 2, 3 పాదాలలో పుట్టిన వాళ్ళు మీరందరూ కుంభరాశి కిందికే వస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ నవంబర్ నెల మీకు కొన్ని విషయాలలో చాలా బాగుంటుంది, కొన్ని విషయాలలో కొంచెం అటు ఇటుగా అంటే సుమారుగా ఉంటుంది. అందుకే దీనిని మేము మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే నెల అని అంటాము. అంటే అన్నీ సూపర్గా ఉంటాయని చెప్పలేము, అలాగే అన్నీ బాగోవని కూడా చెప్పలేము, రెండు ఉంటాయి. ఈ నెలలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పడిన కష్టానికి వెంటనే పెద్ద రిజల్ట్ కనబడకపోవచ్చు. అరే, నేను ఇంత కష్టపడ్డాను, రాత్రింపగలు పనిచేశాను, కానీ నాకు రావాల్సినంత పేరు, డబ్బు లేదా ప్రమోషన్ రాలేదే అని మీరు కొంచెం నిరాశ పడవచ్చు. కానీ మీరు అసలు టెన్షన్ పడకండి. మీరు పడిన కష్టం ఎక్కడికి పోదు. దాని ఫలితం కొంచెం లేటుగా అయినా మీకు ఖచ్చితంగా అందుతుంది. ఈ నెలంతా మీకు కావాల్సింది ఒక్కటే, అదే ఓపిక. మీరు ఎంత ఓపికగా, ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ నెలలో అన్ని పనులు అంత ఈజీగా పూర్తిగా చేయగలుగుతారు. ఈ నెలలో మీ రాశిలో గ్రహాల స్థానాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా గురుగ్రహం గురించి చూద్దాం. గురువు మీ రాశికి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ ఇల్లు అంటే కొంచెం ఇబ్బందులు, ఖర్చులు, ఆరోగ్యం, శత్రువుల స్థానం. అక్కడ గురువు ఉండటం వల్ల మీరు మొదలుపెట్టిన పనులకు కొన్ని అడ్డంకులు రావచ్చు. ఏదైనా పని ఈజీగా అయిపోతుంది అనుకున్నది కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. దీనివల్ల మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ పని మొదలుపెట్టినా ఇది కొంచెం లేట్ అవ్వచ్చు అని ముందే రెడీగా ఉంటే మీకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ మీకొక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. అది శనిగ్రహం గురించి. శనీశ్వరుడు మీ రాశికి 2వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి పొజిషన్. 2వ ఇల్లు అంటే డబ్బు, మాట, కుటుంబం. ఇక్కడ శని ఉండటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఫైనాన్షియల్గా అంటే డబ్బు విషయంలో చాలా కంట్రోల్గా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా మీ మనసును ఆపుతాడు. ముఖ్యంగా మీ మనసు చెడుదారుల వైపు, తప్పుడు పనుల వైపు వెళ్లకుండా శనీశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇది ఈ నెల మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక రాహువు గురించి చూస్తే రాహువు మీ రాశిలోనే అంటే 1వ స్థానంలోనే ఉన్నాడు. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, పర్వాలేదు. కానీ 7వ స్థానంలో కేతువు ఉన్నాడు. 7వ ఇల్లు అంటే పెళ్లి, పార్ట్నర్షిప్ స్థానం. అక్కడ కేతువు ఉండటం వల్ల మీ లైఫ్ పార్ట్నర్తో లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా, అవతలి వాళ్లు చెప్పేది కూడా పూర్తిగా విని మాట్లాడటం చాలా మంచిది. మీకు ఇంకా మంచి విషయం ఏమిటంటే కుజుడు మరియు బుధుడు ఈ నెల మీకు చాలా అనుకూలంగా అంటే చాలా ఫేవరబుల్గా ఉన్నారు. కుజుడు మీకు కావాల్సినంత ధైర్యాన్ని, ఎనర్జీని ఇస్తాడు. ఏదైనా పర్లేదో నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని ఇస్తాడు. బుధుడు మీ తెలివితేటలను, మాట్లాడే విధానాన్ని చాలా షార్ప్గా ఉంచుతాడు. దీనివల్ల మీరు జాబ్లో, బిజినెస్లో చాలా తెలివిగా ప్రవర్తించి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు మీ కెరియర్ అంటే మీ ఉద్యోగం, వ్యాపారం గురించి వివరంగా చూద్దాం. ముఖ్యంగా జాబ్ చేసేవాళ్లకి, అందులోనూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసేవాళ్లకు ఈ నెలలో వర్క్ ప్రెషర్ అంటే పని ఒత్తిడి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ మేనేజర్ నుండి లేదా క్లయింట్స్ నుండి చాలా ప్రెషర్ ఉండవచ్చు. డెడ్ లైన్స్ చాలా దగ్గరగా ఉండటం, ఒకేసారి 2-3 పనులు చెయ్యాల్సి రావటం జరగవచ్చు. ఈ విపరీతమైన స్ట్రెస్ వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. చాలా మందికి నిద్ర లేకపోవటం, తలనొప్పులు, మెడనొప్పులు లేదా కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. అందుకే దయచేసి మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పని ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. టెన్షన్ను వీలైనంతవరకు తగ్గించుకోండి. టైంకు తినండి, కొంచెంసేపు నడవండి. మీరు మొదలుపెట్టిన పనులను బద్ధకం లేకుండా పూర్తి చేయడం ఈ నెల చాలా ముఖ్యం. ఈరోజు కాదులే, రేపు చేద్దాం అని మీరు ఏదైనా పనిని వాయిదా వేస్తే అది పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం ఉంది.
అందుకే ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యడానికి గట్టిగా ట్రై చెయ్యండి. ఉద్యోగంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఇది మంచిదే అయినా మొదట్లో కొంచెం భారంగా అనిపించవచ్చు. మీ టీంలో ఎవరో సెలవు పెట్టడం వల్ల వాళ్ల పని కూడా మీరే చెయ్యాల్సి రావచ్చు. అయినా సరే ఓపికతో చెయ్యండి. దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది. వ్యాపారం చేసేవాళ్లకు కూడా ఈ నెల ఫలితాలు కొన్ని బాగుంటాయి, కొన్ని సుమారుగా ఉంటాయి. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్తో డబ్బుల విషయంలో కానీ లేదా బిజినెస్ డెసిషన్స్ విషయంలో కానీ చిన్న చిన్న గొడవలు రావచ్చు. అందుకే ప్రతిదీ క్లియర్గా మాట్లాడుకోవడం, అన్నీ పేపర్ మీద రాసుకోవడం మంచిది. కొన్నిసార్లు మీకు రావాల్సిన పేమెంట్లు కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ పారిశ్రామిక వర్గాల వారికి అంటే స్వంతంగా ఫ్యాక్టరీలో నడిపేవాళ్లకు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలున్న వాళ్లకు మాత్రం ఈ నెల సమయం చాలా బాగుంది. వాళ్లకు కొత్త ఆర్డర్లు రావడం, గవర్నమెంట్ నుండి పనులు అవ్వడం లాంటివి జరుగుతాయి. డబ్బు విషయంలో ఈ నెల మీరు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి. అది ఏమిటంటే ఈ నెలలో మీరు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. అలాగే ఎవరికోసమూ మీరు గ్యారంటీ సంతకం పెట్టకండి. మీ ఫ్రెండ్ లోన్ తీసుకుంటుంటే నేను గ్యారంటీ ఉంటాను అని దయచేసి చెప్పకండి. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంటే మీరు మధ్యలో దూరి సెటిల్మెంట్ చేయడానికి కూడా ట్రై చేయకండి. ఈ 3 పనుల వల్ల అంటే అప్పు ఇవ్వడం, గ్యారంటీ ఉండటం, సెటిల్మెంట్ చేయడం వల్ల మీకు ఏమాత్రం సంబంధం లేకపోయినా మీరే అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. తర్వాత వాళ్ళు మిమ్మల్నే తప్పు పట్టే ప్రమాదముంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా క్లియర్గా జాగ్రత్తగా ఉండండి. నవంబర్ నెల మధ్యలో అంటే 2వ వారం, 3వ వారం, దాదాపు 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు మీ లైఫ్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది లేదా కొన్ని పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీ జాబ్ మారడం గురించి కావచ్చు, లేదా కొత్త ఇల్లు కొనడం గురించి కావచ్చు, లేదా మీ పిల్లల చదువు, పెళ్లి గురించి కావచ్చు. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి తొందరపడకండి. నాకు అన్నీ తెలుసు అని మీరే స్వంతంగా నిర్ణయం తీసుకోకండి. మీ ఫ్యామిలీలో పెద్దవాళ్లతో లేదా మీ మంచి కోరే మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కూర్చుని ప్రశాంతంగా అన్నీ మాట్లాడి వాళ్ల సలహా తీసుకున్న తర్వాతే ఒక ఫైనల్ డెసిషన్కు రండి. తొందరపడితే నష్టపోయే ప్రమాదముంది. ఈ నెలలో మీ బంధువులు మరియు స్నేహితుల నుండి మీపై కొంచెం ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఏదో ఒక విషయంలో మీపై ఒత్తిడి తీసుకురావచ్చు. అనవసరంగా మిమ్మల్ని సలహాలు అడగడం లేదా మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటివి చేయవచ్చు. అలాంటి సమయంలో మీరు కోపం తెచ్చుకోకుండా స్మార్ట్గా నవ్వుతూ ఆ టాపిక్ను మార్చేయండి. అనవసరమైన వాదనలకు అస్సలు వెళ్ళకండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు రావచ్చు. కానీ అవి చాలా చిన్నవి. మీరు మీ తెలివితో అంటే అప్పటికప్పుడు స్మార్ట్గా ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ను ఈజీగా సాల్వ్ చేస్తారు. ముఖ్యంగా ఈ నెలాఖరిలో మాత్రం మీ కుటుంబ సభ్యులతో, పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతారు. ఇంట్లో అందరితో కలిసి నవ్వుతూ హ్యాపీగా ఉండే సమయం దొరుకుతుంది. ఈ నెలలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది మీ దగ్గర నుండి హెల్ప్ పొందుతారు. కానీ ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. అంటే అంత సీన్ లేదులే అన్నట్టుగా మాట్లాడవచ్చు. అలాంటి వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు చెయ్యాల్సిన మంచి పని మీరు చేశారు అంతే. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు, కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లతో చాలా తెలివిగా వాళ్లకు దొరకకుండా దూరంగా ఉండండి. అలాంటి సమయంలో మీకు చాలా దగ్గరి వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సలహాలు మిమ్మల్ని చాలా పెద్ద ఇబ్బందుల నుండి కాపాడుతాయి. కుంభరాశి వాళ్లకు ఈ నెలలో ఒక చాలా స్పెషల్ గిఫ్ట్ ఉంది. నెలంతా మీరు పడ్డ కష్టానికి, ఓపికకు ఒక మంచి బహుమతి రాబోతోంది. ముఖ్యంగా నవంబర్ 26వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ మధ్యలో ఈ 5 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన, చాలా సంతోషకరమైన వార్త అందుతుంది. ఇది చాలా మందికి వాళ్ల కెరియర్కు సంబంధించి కావచ్చు. అంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టుగా లెటర్ రావడం, లేదా మీరు అప్లై చేసిన వీసా ఓకే అవ్వడం, లేదా చాలా కాలంగా రాకుండా ఆగిపోయిన పెద్ద మొత్తం డబ్బు మీ అకౌంట్లో పడటం, ఇలా ఏదైనా ఒక పెద్ద గుడ్ న్యూస్ మీకు అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఈ నెలలో ఉన్న మరో పెద్ద శుభవార్త పెళ్లి గురించి.
చాలా కాలంగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి అబ్బాయిలకు అమ్మాయిలకు ఈ నెల చాలా చాలా బాగుంది. మీరు పెళ్లి కోసం సంబంధాలు చూడటం మొదలుపెడితే లేదా ఇప్పటికీ చూస్తుంటే ఈ నెలలో మీకు చాలా మంచి సంబంధాలు వస్తాయి. మీరు ఆన్లైన్ మ్యారేజ్ ప్రొఫైల్స్ అప్డేట్ చేయడానికి లేదా పెద్దవాళ్ల ద్వారా ప్రయత్నాలు స్పీడప్ చేయడానికి ఇది కరెక్ట్ టైం. మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అయ్యే అవకాశం ఈ నెలలో చాలా బలంగా ఉంది. ప్రయాణాల విషయానికి వస్తే మీరు అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకునే ట్రిప్పులు కొన్ని చివరి నిమిషంలో ఆగిపోవచ్చు లేదా వాయిదా పడవచ్చు. అందుకే ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తే కొంచెం ముందే అన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా దూరం ప్రయాణాలు చేసేటప్పుడు బండి, పేపర్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని బయలుదేరండి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవాళ్లకు, ముఖ్యంగా స్టూడెంట్స్ వీసా లేదా వర్క్ వీసా కోసం వెయిట్ చేసేవాళ్లకు ఈ నెల చాలా బాగుంది. మీ రాశిలో రాహువు ఉండటం వల్ల వీసాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. వీసా ఇంటర్వ్యూలు ఉంటే సక్సెస్ అవుతాయి. ఆరోగ్యం గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. సాఫ్ట్వేర్ వాళ్ళు ఆఫీసుల్లో కూర్చుని ఎక్కువసేపు పనిచేసేవాళ్లు స్ట్రెస్ తగ్గించుకోవాలి. మిగతా వాళ్లకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు. కానీ టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటం అందరికీ మంచిది. మోసం చేసేవాళ్లకు, మిమ్మల్ని వాడుకోవాలి అనుకునే వాళ్లకు ఈ నెల కొంచెం దూరంగా ఉండండి చాలు. ఈ నెల మీరు చెయ్యాల్సిన మంచి పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల మీరు చెయ్యాల్సిన మంచి పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహాల ఎఫెక్ట్ మీకు ఇంకా పాజిటివ్గా మారడానికి, చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చెయ్యడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం. మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లటం లేదా ఇంట్లోనే శివుడికి ప్రార్థన చెయ్యటం చాలా మంచిది. వీలైతే ఒక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించడం వల్ల గురువు వల్ల వచ్చే చిన్న చిన్న ఆటంకాలు కూడా పోతాయి. హనుమాన్ చాలీసా. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీలో భయాన్ని పోగొట్టి తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ల నుండి కూడా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. గోసేవ. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. ఏకాదశి, పౌర్ణమి లేదా అమావాస్య రోజులలో మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి ఆవులకు మీ చేత్తో ఏదైనా గడ్డి లేదా అరటిపండ్లు లాంటివి ఆహారంగా ఇవ్వండి. ఇలా చెయ్యటం వల్ల మీకున్న చాలా దోషాలు పోతాయి. మీకు తెలియకుండానే మీ పనులు సక్సెస్ అవుతాయి. మొత్తం మీద కుంభరాశివారికి ఈ నవంబర్ నెల ఓపిక అనే పరీక్ష పెడుతుంది. మీరు ఆ పరీక్షలో పాస్ అయితే నెలాఖరులో మీకొక అద్భుతమైన గిఫ్ట్ రెడీగా ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి, ఈ నెలను సంతోషంగా గడపండి. అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.